తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారు మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో మండల తహసీల్దార్ కార్యాలయంలో అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మేడ్చల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ వారి మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్నగర్ గ్రామంలో గల రాజీవ్ గాంధీ నగర్ లో మండల తహసీల్దార్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ కమిషనర్ అధ్యక్షులు సుబ్బారావు, మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు గ్రామ సర్పంచ్ గడ్డమీద మల్లేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ అంటరానితనం అనేది రోగంగా మానవ సమాజాన్ని ప్రజల్లోకి అంటరానితన వ్యవస్థను ఇంకా పూర్తిగా సమాధి కావాలని సూచించారు. ఎంఆర్ఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ అతి భయంకరమైన వ్యాధి ఏదైనా ఉంది అంటే అది అంటరానితనమని, అది పాటించడమేనని ఆయన తెలిపారు. అంటూ ప్రతి ఒక్క అధికారి నిష్పక్షపాతంగా పనిచేయాలని, పక్షపాతం పనిచేయవలసింది అది కేవలం ధర్మ వైపేనేనని ఆయన సూచించారు. అలాగే జవహర్నగర్ సిఐ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ దళితులపై అరాచకాలు జరిగితే సహించబోము, కానీ దళితులు పెట్టే కేసులో నిజం ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి దళితుని మీద ఉందని, లేదంటే దళితులపై అరాచకాల దృష్టిలో ఉంచుతామని రాజ్యాంగంలో చేపట్టిన చట్టం నీరుగారుతుందని ఆయన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, మేడా రవి, టిఆర్ఎస్ జవహర్నగర్ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.